నాస్తికులకు, హేతువాదులకు కూడా ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం. అక్కడ దేవుడు లేడని నిరూపించేందుకు అర్ధరాత్రి కాపు కాసినా, కెమెరాలు పెట్టినా కనిపెట్టలేకపోయారు. ఇంతకీ ఎక్కడుందా ఆలయం? ఏం జరుగుతుందక్కడ? మన దేశంలో ఎన్నో ప్రాంతాలు అంతుచిక్కని రహస్యాలుగా మిగిలిపోయాయి. వాటిల్లో కొన్ని చారిత్రక ప్రదేశాలైతే మరికొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలు. వాటి వెనకున్న అసలు విషయాన్ని ఛేదించి ప్రపంచానికి చాటి చెప్పాలని ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. అలాంటి ప్రదేశాల్లో ఒకటి మధురలోని నిధివన్. ఇక్కడ అర్ధరాత్రి ఏం జరుగుతుందో తెలుసుకుందామనుకున్నప్పటి ద్వాపర యుగం నుంచి కలియుగం వరకు అది రహస్యంగానే మిగిలిపోయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లా బృందావనంలో ఉంది నిధివన్. ఈ స్థలం ప్రత్యేకత ఏంటంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాధను కలుసుకోవటానికి ఇక్కడికి వచ్చేవాడని చెబుతారు. అది ఇప్పటికీ కొనసాగుతుందని చెబుతుంటారు. అదృశ్య రూపంలో రాధాకృష్ణులు గోపికలతో కలిసి ఇక్కడ రాత్రిపూట నాట్యం చేస్తుంటారని చెబుతారు. ఆ సమయంలో కృష్ణుడి భటులు రాత్రిపూట ఈ నిధివన్ చుట్టూ అదృశ్య రూపంలో కాపలా కాస్తూ కృష్ణుడి ఏకాంతానికి భంగం కలగకుండా చూస్తారని చెబుతారు. అందుకే నిధివన్లోని ప్రధాన ఆలయం ద్వారాలను సూర్యాస్తమయమైన వెంటనే మూసివేస్తారు. నిధివనకు ప్రవేశించే ద్వారానికి ఏకంగా తాళం పెట్టేస్తారు. చీకటి పడిన తర్వాత మనుషులు మాత్రమే కాదు, పక్షులు కూడా ఇక్కడకు వెళ్లవంటారు. ఇందుకు నిదర్శనమేంటంటే పగలంతా ఆ వనంలో ఉండే వందల సంఖ్యలో కోతులు, పక్షులు కూడా చీకటి పడగానే ఏమైపోతాయో తెలియదని చెబుతారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతృతతో ఎవరైనా సాహసం చేసినా చనిపోవడమో లేదా మతిస్థిమితం కోల్పోవడమో జరుగుతుందని స్థానికుల విశ్వాసం. గతంలో అలా జరిగిందని కూడా కథలుగా చెబుతారు. పైగా ఆ వనానికి చుట్టూ ఉన్న ఏ ఇంటికి ఎంట్రన్స్ అటువైపు ఉండదు. పైగా చీకటి పడగానే అటువైపు ఉన్న కిటికీలు కూడా మూసేస్తారట. ఇప్పటికీ రాధాకృష్ణులు అక్కడ ఏకాంతంగా గడుపుతారని, ఇందుకు నిదర్శనంగా రాత్రివేళ గజ్జెల శబ్దం, వేణునాదం వినిపిస్తాయని అక్కడి చుట్టుపక్కల వారు చెబుతారు. కృష్ణుడి వేణుగానం గోపికలు నృత్యం చేయటం వల్ల గజ్జెల శబ్దం వస్తుందంటారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే మొక్కల కాండాలన్నీ ఒకేలా ఉంటాయి. చుక్క నీరు పోయకపోయినా పచ్చగా కలకలలాడుతున్నాయంటే అదంతా కృష్ణమాయ అంటారు. వనం మధ్యలో ఉన్న రంగమహల్లోనే రాధా కృష్ణులు నాట్యం తర్వాత ఏకాంతంగా గడుపుతారని పూజారులు చెబుతారు. అందువల్లే రాత్రి ఆలయ ద్వారం మూసే ముందు అలంకరించిన మంచం, ఓ వెండి గ్లాసు నిండా పాలు, స్వీట్స్, పళ్ళు, తాంబూలం, అలంకార వస్తువులు అక్కడ ఉంచుతారట. ఆలయ ద్వారం తీసే సమయానికి తాంబూలం తిని ఉమ్మిన గుర్తులు, పాలు తాగిన ఆనవాళ్లతో పాటు మంచంపై దుప్పటి చెదిరి ఉంటుందట. వేల సంవత్సరాలుగా ఇదే తంతు జరుగుతోందని చాలా మంది భక్తులు చెబుతారు. ఇక్కడ ఏం జరుగుతుందో వాస్తవం తెలుసుకుంటామంటూ ఎందరో నాస్తికులు, హేతువాదులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదని, దేవుడున్నాడని చెప్పేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏంటంటారు కృష్ణ భక్తులు. నిధివన్ బృందావన్ యొక్క రహస్య ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. పచ్చని చెట్లతో దట్టమైన అడవి. అది ఆసక్తికరమైన విషయం ఏంటంటే చెట్ల బెరడు ఖాళీగా ఉంటుంది మరియు భూమి పూర్తిగా పొడిగా ఉంటుంది. కానీ చెట్టు ఏడాది పొడవునా ఆకుపచ్చ ఆకులలో నిండి ఉంటుంది. చెట్లన్నీ నేలవైపు వంగి ఉన్నాయి. ఈ తులసి వృక్షాలు రాత్రిపూట రసలీల ప్రదర్శన కోసం గోపికలుగా మారుతాయని సాధారణ నమ్మకం. ప్రాంగణంలోని ప్రతి తులసి మొక్క గోపికలు మరియు కృష్ణ జంటను సూచించే జంటగా కనిపిస్తుంది.